హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అండి నేను వేరుశనగ ఉండలు చేస్తున్నానండి. ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇలా పొట్టు తీసుకుంటున్నానండి. చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇలా అన్న వెంటనే రెండుగా కూడా చీలిపోతున్నాయండి. ఈ పొట్టు మొత్తం క్లీన్ చేసి తీసుకొస్తానండి. ఇలాగైనా పొట్టు తీసుకోండి, లేదంటే చాటతోనైనా చెరుక్కోండి. 1 కప్పు వేరుశనగ పప్పులకండి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ముదురు పాకం రావాలండి ఈ ఉండలకి. ఇప్పుడు బెల్లం కరిగించుకుందామండి. ఫిల్టర్ చేసుకుందాం ఫస్ట్. కరిగిన తర్వాత ఈ బెల్లం మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే చాలండి. జిగురుగా ఉండే బెల్లం అయితే తీసుకోవాలండి, అప్పుడే ఉండలు చాలా బాగా వస్తాయి. మీడియంలో పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి, నురుగు వస్తుంది. అప్పుడు మనం పాకం దగ్గర అయ్యే కొద్దీ చూసుకుంటూ ఉండాలి, పాకం వచ్చిందా రాలేదా అని. ఒక ప్లేట్లో ఇలా వాటర్ తీసుకోవాలండి. చెక్ చేసుకుంటూ ఉండాలి పాకాన్ని. రాలేదులేండి ఇంకా. చెరుకూరి దుర్గావతి గారు మీకోసమే పాకం మరొకసారి చేసి చూపిస్తున్నానండి. చూడండి, ముదురు పాకం అయితే కావాలండి ఈ ఉండలకి. ఇదిగండి, ఇంకొకసారి చెక్ చేస్తున్నాను. ఇలా ఉండగట్టాలండి. ఇంకా ఉండగట్టలేదు, ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 2-3 నిమిషాలు. ఇంకొక నిమిషం పడుతుందండి. చేతికి అస్సలు అంటకూడదండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో పాకం. చేతికి అంటటం లేదు. ప్లేట్కి వేసి కొడితేనండి టంగన్ సౌండ్ రావాలి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి నెయ్యి వేస్తున్నాను. యాలకుల పొడి మీ ఇష్టం అండి, నేనైతే వేయటం లేదు. కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలండి, ఒకేసారి వేయకండి. సిమ్లోనే పెట్టుకోండి స్టవ్. వేడిగా ఉండగానే ఉండలు చుట్టుకోవాలండి. ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నానండి, వేసేస్తున్నాను ప్లేట్లో. చేతికి నెయ్యి రాసుకున్నాండి. ఇలా ఒక గంటలో చెయ్యి బాగా కాలుతుందండి. కొంచెం ఇలా ఇలా అనుకుంటూ ఉండలు చేసండి. ఇలా విడివిడిగానే పెట్టుకోవాలండి. అంతగా షేప్ రాకపోతే కొంచెం చల్లబడిన తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్నామంటే కొంచెం కరెక్ట్ షేప్ వస్తుందండి. ఆరిన తర్వాత అండి ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే నెల రోజుల వరకు తినొచ్చండి మనం. మా చిన్నతనంలో ఇవే కొనుక్కొని తినేవాళ్ళం అండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.